సంపత్ ఇగో ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో ఐపీఎల్లో చూసుకున్నట్లయితే వైభవ్ సూర్యవంశీ గురించి మనం చాలా చూస్తూ ఉన్నాము. సో 16 సంవత్సరాల అబ్బాయి, 25 ఏళ్ళ అబ్బాయిరా అంటాడు జూలై సినిమాలో. అట్లా ఒక ఆట ఆడుకుంటున్నాడు అందరినీ. ఆయన జాతకరీత్యా కనుక చూసినట్లయితే ధనుస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రము, ఐ థింక్ వృషభ లగ్నము. సో 5లో శని, 8లో చంద్ర రాహువులు, 10లో శుక్రుడు, 11లో రవి, బుధ, కుజ, గురువులు. శని దృష్టి 4 గ్రహాల మీద ఉన్నది. సో మరి ఈ అబ్బాయి జాతకం ఇలా ఉంది, వైభవ్ సూర్యవంశీ. ఒక విషయం అర్థమవుతుంది, ఇది వినోద్ కాంబ్లీకి దగ్గరగా ఉండేటువంటి జాతకం. అంటే మంచి బ్యాట్స్మెన్, రాజకీయాల కారణం చేత జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఈ జాతకాన్ని చూడాల్సి ఉంటుంది. చాలా చాలా మంచి ప్లేయరు, ప్రపంచం గుర్తించదగినటువంటి ఒక బ్యాట్స్మెన్, బీభత్సమైనటువంటి బ్యాటింగ్తో 360 డిగ్రీస్ బ్యాటింగ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఒక బ్యాట్స్మెన్. కానీ భారతదేశంలో ఉండేటువంటి రాజకీయాలు క్రీడా ఫీల్డ్లో కూడా ఉన్నాయి, క్రికెట్లో మరీ ఎక్కువగా ఉన్నాయి, సెలక్షన్లలో మరీ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి రాజకీయాలను తట్టుకునే శక్తి మన వైభవ్ సూర్యవంశీకి లేదు. ఈ అబ్బాయి జాతకము ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత ఒక విచిత్రమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో రాజకీయాలను కనుక అధిగమించినట్లయితే, అలాగే తను తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా తీసుకున్నట్లయితే, ఎందుకంటే తన జాతకంలో చంద్రుడు, రాహువు అనేటువంటిది 8వ ఇంట్లో ఉన్నాడు. సో అందుకని ఒకవేళ కనుక నిర్ణయాలు కరెక్ట్గా తీసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేసినట్లయితే ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇతనిని కొట్టే మగవాడు ఇంకా పుట్టలేడు. కానీ రాజకీయాల విషయంలో కనుక జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఇతను క్రికెట్లో ఒక సూపర్ స్టార్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. ఈ మధ్యకాలంలో ఐపీఎల్లో చూసుకున్నట్లయితే వైభవ్ సూర్యవంశీ గురించి మనం చాలా చూస్తూ ఉన్నాము. సో 16 సంవత్సరాల అబ్బాయి, 25 ఏళ్ళ అబ్బాయిరా అంటాడు జూలై సినిమాలో. అట్లా ఒక ఆట ఆడుకుంటున్నాడు అందరినీ. ఆయన జాతకరీత్యా కనుక చూసినట్లయితే ధనుస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రము, ఐ థింక్ వృషభ లగ్నము. సో 5లో శని, 8లో చంద్ర రాహువులు, 10లో శుక్రుడు, 11లో రవి, బుధ, కుజ, గురువులు. శని దృష్టి 4 గ్రహాల మీద ఉన్నది. సో మరి ఈ అబ్బాయి జాతకం ఇలా ఉంది, వైభవ్ సూర్యవంశీ. ఒక విషయం అర్థమవుతుంది, ఇది వినోద్ కాంబ్లీకి దగ్గరగా ఉండేటువంటి జాతకం. అంటే మంచి బ్యాట్స్మెన్, రాజకీయాల కారణం చేత జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఈ జాతకాన్ని చూడాల్సి ఉంటుంది. చాలా చాలా మంచి ప్లేయరు, ప్రపంచం గుర్తించదగినటువంటి ఒక బ్యాట్స్మెన్, బీభత్సమైనటువంటి బ్యాటింగ్తో 360 డిగ్రీస్ బ్యాటింగ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఒక బ్యాట్స్మెన్. కానీ భారతదేశంలో ఉండేటువంటి రాజకీయాలు క్రీడా ఫీల్డ్లో కూడా ఉన్నాయి,
క్రికెట్లో మరీ ఎక్కువగా ఉన్నాయి, సెలక్షన్లలో మరీ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి రాజకీయాలను తట్టుకునే శక్తి మన వైభవ్ సూర్యవంశీకి లేదు. ఈ అబ్బాయి జాతకము ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత ఒక విచిత్రమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో రాజకీయాలను గనక అధిగమించినట్లయితే, అలాగే తను తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా తీసుకున్నట్లయితే, ఎందుకంటే తన జాతకంలో చంద్రుడు రాహువు అనేటువంటిది 8వ ఇంట్లో ఉన్నాడు. సో అందుకని ఒకవేళ గనక నిర్ణయాలు కరెక్ట్గా తీసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేసినట్లయితే ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇతరిని కొట్టే మగవాడు ఇంకా పుట్టలేడు. కానీ రాజకీయాల విషయంలో కనుక జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఇతను క్రికెట్లో ఒక సూపర్ స్టార్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. ఈ మధ్యకాలంలో ఐపీఎల్లో చూసుకున్నట్లయితే వైభవ్ సూర్యవంశీ గురించి మనం చాలా చూస్తూ ఉన్నాము. సో 16 సంవత్సరాల అబ్బాయి, 25 ఏళ్ళ అబ్బాయిరా అంటాడు జులై సినిమాలో. అట్లా ఒక ఆట ఆడుకుంటున్నాడు అందరినీ. ఆయన జాతకరీత్యా కనుక చూసినట్లయితే ధనుస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రము, ఐ థింక్ వృషభ లగ్నము. సో 5లో శని, 8లో చంద్ర రాహువులు, 10లో శుక్రుడు, 11లో రవి, బుధ, కుజ, గురువులు. శని దృష్టి 4 గ్రహాల మీద ఉన్నది. సో మరి ఈ అబ్బాయి జాతకం ఇలా ఉంది, వైభవ్ సూర్యవంశీ. ఒక విషయం అర్థమవుతుంది, ఇది వినోద్ కాంబ్లీకి దగ్గరగా ఉండేటువంటి జాతకం. అంటే మంచి బ్యాట్స్మెన్, రాజకీయాల కారణం చేత జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఈ జాతకాన్ని చూడాల్సి ఉంటుంది. చాలా చాలా మంచి ప్లేయరు, ప్రపంచం గుర్తించదగినటువంటి ఒక బ్యాట్స్మెన్, బీభత్సమైనటువంటి బ్యాటింగ్తో 360 డిగ్రీస్ బ్యాటింగ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఒక బ్యాట్స్మెన్. కానీ భారతదేశంలో ఉండేటువంటి రాజకీయాలు క్రీడా ఫీల్డ్లో కూడా ఉన్నాయి, క్రికెట్లో మరీ ఎక్కువగా ఉన్నాయి, సెలక్షన్లలో మరీ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి రాజకీయాలను తట్టుకునే శక్తి మన వైభవ్ సూర్యవంశీకి లేదు. ఈ అబ్బాయి జాతకము ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత ఒక విచిత్రమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో రాజకీయాలను గనక అధిగమించినట్లయితే, అలాగే తను తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా తీసుకున్నట్లయితే, ఎందుకంటే తన జాతకంలో చంద్రుడు రాహువు అనేటువంటిది 8వ ఇంట్లో ఉన్నాడు. సో అందుకని ఒకవేళ గనక నిర్ణయాలు కరెక్ట్గా తీసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేసినట్లయితే ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇతరిని కొట్టే మగవాడు ఇంకా పుట్టలేడు. కానీ రాజకీయాల విషయంలో కనుక జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఇతను క్రికెట్లో ఒక సూపర్ స్టార్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా.